ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, దేశమంతా షాక్. సుప్రీం మరో సంచలన నిర్ణయం అయితే తీసుకుంది. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. సుప్రీంకోర్టులో పరిశ్రమ నిర్వచనంపై కీలక విచారణ. 48 ఏళ్ల నాటి తీర్పుపై ఇప్పుడు పునఃసమీక్ష. సుప్రీంకోర్టులో పరిశ్రమ నిర్వచనంపై 9 మంది న్యాయమూర్తుల ధర్మాసనం విచారణ ప్రారంభమైంది. 1978 నాటి బెంగళూరు వాటర్ సప్లై కేసు తీర్పుపై ఇప్పుడు మరొకసారి సమీక్ష అయితే నిర్వహించబోతున్నారు. 48 ఏళ్ల నాటి తీర్పుపై సుప్రీంకోర్టు పునఃసమీక్ష ప్రారంభమైంది. పారిశ్రామిక వివాదాల చట్టం 1947 కింద పరిశ్రమ అనే పదానికి ఉండాల్సిన సరైన నిర్వచనంపై సుప్రీంకోర్టు మంగళవారం నాడు అంటే మార్చి 17, 2026 నాడు కీలక విచారణ ప్రారంభించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ గారి నేతృత్వంలోని 9 మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ అంశాన్ని పరిశీలిస్తోంది. 1978లో బెంగళూరు వాటర్ సప్లై కేసులో జస్టిస్ బిఆర్ కృష్ణయ్యర్ గారు ఇచ్చిన తీర్పును ఈ ధర్మాసనం మరొకసారి పునఃసమీక్షిస్తోంది. నాటి తీర్పు ప్రకారం లాభాపేక్ష లేకపోయినా క్రమబద్ధమైన కార్యకలాపాలు సాగించేటువంటి విద్యా సంస్థలు, ఆసుపత్రులు, స్వచ్ఛంద సంస్థలను కూడా పరిశ్రమలుగా పరిగణించారు. దీనివల్ల ఆయా సంస్థల్లో ఉన్నటువంటి కార్మికులందరికీ కూడా లేబర్ చట్టాల రక్షణ లభిస్తుంది. ప్రస్తుతం విచారణలో అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణ గారు తన వాదనలు వినిపిస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సామాజిక సేవా కార్యక్రమాలను కూడా పారిశ్రామిక కార్యకలాపాలుగా చూడవచ్చా అనే అంశంపై ధర్మాసనం ప్రధానంగా దృష్టి సారించింది. అలాగే నవంబర్ 2025 నుంచి అమల్లోకి వచ్చినటువంటి పారిశ్రామిక సంబంధాల కోడ్ 2020 ఈ నిర్వచనంపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది కూడా కోర్టు తేల్చనుంది. ఈ విచారణ ఫలితంగా దేశంలోని లక్షలాది మంది కార్మికుల హక్కులను, వేలాది మంది ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థల నిర్వహణను కూడా ఈ తీర్పు అయితే ప్రభావితం చేయనుందని చెప్తున్నారు.